రమేష్ గారు మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ వచ్చారండి. వాళ్ళు ఇక్కడికి వచ్చేతోటికి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 4 ఏళ్ళు అయింది. 4 టైమ్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ అబార్షన్ అయిపోతుంది. అది కూడా ఎందుకు అనుకుంటున్నారు? హార్ట్ బీట్ లేదని చెప్తున్నారు. అబార్షన్ అయిపోతుంది. వాళ్ళు ఆ సమస్యలో ఉండంగా మన సార్ వీడియోస్ యూట్యూబ్‌లో చూసారు. మన దగ్గరికొచ్చారు. వాళ్ళ సమస్యని క్లియర్ చేసుకున్నారు. ఈరోజు సక్సెస్‌తో మీ ముందుకొచ్చారు. రమేష్ గారు మీకు ముందుగా కంగ్రాట్స్ అండి. థాంక్యూ మేడం. మీరు సార్ వీడియోస్ చూసి వచ్చారా యూట్యూబ్‌లో? ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే లేదు మేడం. సార్ వీడియో చూసి వచ్చాను. వీడియోస్ మా వైఫ్ చూసి వీడియో చూసుకొని చెప్తేనే సార్ దగ్గరికొచ్చాను. ఓకే. ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చాం మేడం. కౌన్సెలింగ్ విన్నారా? విన్నాం మేడం. ఓకే. తర్వాత ఆ రోజే టెస్టులు ఆ రోజే చేయించుకున్నట్టున్నారు. టెస్టులు చేపించాం. ఆ రోజే టీకాలు కూడా అవును చేయించుకున్నారు. మేడం. ఇప్పుడు మీరు మెడిసిన్ వాడటం స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అయింది ఇక్కడ? అంటే మేడం అది క్రీములది మాత్రం 1 మంత్ వాడాను మేడం. ఓకే. తర్వాత నుంచి ఇప్పుడు థర్డ్ మంత్ మేడం మెడిసిన్ వాడేది. ఓకే. ఓకే. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత. ఓకే. క్రిములకి ఓన్లీ క్రిములకి మెడిసిన్ యూజ్ చేశారు. అలాగే టీకాలు వేయించుకున్నారు. ప్రెగ్నెన్సీ యెస్ కన్ఫర్మ్ మేడం. అయింది. అంతే మేడం. ఇంతకుముందు తిరిగిన హాస్పిటల్స్‌లో మీకేం చెప్పారు? ప్రెగ్నెన్సీ నిలబడతలేదు కదా! అబార్షన్స్ అయిపోతున్నాయి. అవును ఎందుకు మేడం. ఏంటి అని చెప్పారా? అంటే వాళ్ళు రీజన్ ఏం చెప్పలేదు మేడం. సో ఓకే. అట్లా అయితుంటది. ఒకసారి 2 సార్లు అట్లా అయితుంటదని చెప్పారు మేడం. అంతే తప్ప ఇంకా రీజన్ ఏం ఇంకా తెలీదా? ఏం చెప్పలేదు మేడం. సో అప్పుడు మేము అనుకున్నాము ఏం చేద్దాం అనుకునే టైంలోనే సార్‌ది వీడియో చూసుకొని ఇక్కడికి వచ్చేసాము. ఓకే. ఓకే. ఇప్పుడు మీకు సక్సెస్ అయింది కదా! మీ ఫీలింగ్సు, అలాగే మీ ప్రాబ్లమ్ క్లియర్ అయింది కాబట్టి అది షేర్ చేసుకున్నారంటే మీలాగా బాధల్లో ఉన్నోళ్ళకి గూడా షూర్ యూజ్ మేడం. అవుతుంది. 100% మేడం. యాక్చువల్‌గా సార్ దగ్గర వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇంకోటంటే ఇక్కడ వచ్చినప్పుడు రిసీవింగ్ చేసుకునే విధానము, మాట్లాడే విధానము, సో ఇక్కడ చాలా బాగుంది మేడం. సో ఏదైనా సమస్య ఉన్నా కూడా సార్ దగ్గర నేరుగా సార్ దగ్గర వెళ్ళేసి సార్‌కి చెప్తే దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇవ్వడం గానీ, మీ ఫ్యూచర్‌లో ఏం ప్రాబ్లమ్ కాదు. మేమున్నాం, మేము చూసుకుంటాం, మేము భరోసా ఇచ్చామని చెప్పి సార్ ఇచ్చారు మేడం. దానికి నేను కృతజ్ఞుడిని మేడం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఇప్పుడు వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై అంటారా? జై మేడం. 100% మేడం. ఓకే. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ విషయం. అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయి అనేది వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళకి అర్థం కాక ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దా, అసలు పిల్లలు పుడతారా లేదా అన్న సమస్యలో ఉన్నప్పుడు మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ వచ్చారు. జస్ట్ క్రిములకి వాడారు, ఇన్ఫెక్షన్స్ తొలగించుకున్నారు, ప్రెగ్నెన్సీకి దగ్గరయ్యారు. మీరు కూడా మీ సమస్యలను క్లియర్ చేసుకోవడానికి మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా యూజ్ చేసుకోవడానికి మన దగ్గరికి రండి. మీ సమస్య ఎటువంటిదైనా మీ సమస్యను క్లియర్ చేస్తారు. నమ్మి రండి, నమ్మకంతో రండి. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. అలాగే సార్ మీ వైఫ్ కోసం ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఇక నుంచి ఏ ఆహారం తినాలి ఏంటి ఈ బుక్‌లో రాశారు. ఓకే మేడం. మా తరపున మీ వైఫ్‌కి ఇవ్వండి థాంక్యూ సార్. మేడం. ఓకే.